నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, సుప్రీం కోర్టు జడ్జి బిఆర్ గవాయిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకులు చిట్టూరి అర్జునరావు, మట్ల గోపాలకృష్ణ, బండారి సోమేశ్వరరావు, జూనపూడి పృథ్వీ, గురివిన్నపల్లి విజయబాబు, చిట్టూరి యువరాజు, బేతపూడి రవి, నాని, విజయ్, బాలాజీ, ప్రభాస్, రాకేష్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఎంఆర్పీఎస్ నాయకులు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. పేరు చిట్టూరు అర్జునరావు మాదిగా. నేను కృష్ణా జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఇటీవల జరిగిన సీజే గవాయ్ గారి మీద జరిగిన దాడి దళితులపై అందరిపై జరిగిన దాడిగా మేము అందరం ఖండిస్తున్నాము. ఈ ప్రపంచంలో దళితుల మీద ఎంత వివక్షత కొనసాగుతుందో అని చెప్పడానికి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి చాలా తీవ్రమైన దాడిగా మేము పరిగణిస్తున్నాము. అది కూడా ఒక దళితుడు కాబట్టే ఆయన మీద దాడి చేశారు. ఇది కేవలం సీజే గవాయ్ మీద జరిగిన దాడి మాత్రమే కాదు, దళితులందరి మీద జరిగిన దాడిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడి చేసిన కిషోర్ అనే వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి, అలాగే భారత దేశం తొలగించాలని చెప్పి, అతని కఠిన శిక్షణకు పడాలని చెప్పి మేము ఎంఆర్పీ తరపున కోరుకుంటున్నాము. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఎంఆర్పీఎస్ పెడన మండల కమిటీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం మండల కమిటీ నాయకులు జస్టిస్ గవాయి పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ అనిల్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ నాయకులు సిహెచ్ కొండయ్య, కె బసవ, మరియదాసు, నాగరాజు తదితరులు నాయకత్వం వహించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ, పురపాలక శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం పెడన పట్టణంలో జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా జీఎస్టీతో తగ్గిన టాయ్స్, స్పోర్ట్స్ సామాగ్రి ధరలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ అత్తిలి రంగమణి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పిజారస్ సమావేశపు మందిరంలో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నం బాలాజీ విద్యాలయంలో విద్యార్థులు దీపావళి సంబరాలు నిర్వహించారు. బొమ్మల కొలువు తీర్చిదిద్దారు. మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు పాటలు పాడారు. ఆటలు ఆడారు. దీపావళి పిండి వంటలు తీసుకువచ్చారు. బాలాజీ విద్యాలయం కరస్పాండెంట్ కొమరగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడం వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని బందరు డివైఈఓ శేఖర్ సింగ్ అన్నారు. శనివారం చిలకలపూడి మున్సిపల్ హైస్కూలులో అండర్ 14, 17 వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డివైఈఓ శేఖర్ సింగ్ ప్రారంభించి ప్రసంగించారు. జిల్లా స్థాయిలో నెగ్గిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో నెగ్గి కృష్ణాజిల్లాకు మంచి గుర్తింపు తీసుకుని రావాలన్నారు. ఈ పోటీలలో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 14, 17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు 24 మంది, బాలికల విభాగంలో 24 మంది ఎంపికయ్యారు. ఈ పోటీలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అరుణ, డివిజనల్ ఇన్ఛార్జి బాబూరావు, చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ రమేష్లు పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఆశించిన లక్ష్యాలను సాధించాలని కృష్ణావర్సిటీ వీసీ కున రాంజీ అన్నారు.
కేయు ఇంజనీరింగ్ కళాశాలలో స్టడీ గైడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కడియాల సునీత బృందం కెరియర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ప్రారంభించి ప్రసంగించారు. గత ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులు 100% క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు సాధించారన్నారు. బహుళ జాతి సంస్థలను క్యాంపస్ ఇంటర్వ్యూలకు తీసుకుని వస్తామన్నారు. అమరావతి విశ్వవిద్యాలయం ప్రతినిధి ప్రొఫెసర్ జివి చలం, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తదితరులు మాట్లాడారు. పెడన పైడమ్మ అమ్మవారి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం దేవస్థానం ప్రాంగణంలో వైభవంగా జరిగింది. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పర్యవేక్షణలో దేవస్థానంలో ఈవో గోవాడ వెంకట కృష్ణారావు సహకారంతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. పాలక మండలి సభ్యులుగా బొడ్డు ఆనందరావు, మల్లంపల్లి శ్రీనివాసరావు, మామిడి సునీత, కోమట్ల సాంబశివరావు, బొల్లా ఎల్లారమ్మ, శీలం నాగసత్యనారాయణ, కోరుమిల్లి ఘాన్సీ, సేనాపతి దుర్గాభవాని, చుండ్రు వడ్డికాసులు, దాసు శ్యామ్లు ప్రమాణ స్వీకారం చేశారు. తమకు ఈ పదవులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావులకు మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు మండలి సభ్యులు పండితుడు రెండుచింతల భవానీ నేతృత్వంలో పైడమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ముదిగొండ శాస్త్రికి హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో స్టేట్ ఐకాన్ అవార్డు ఇచ్చి సత్కరించారు. హైదరాబాద్ స్టేట్ ఐకాన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, హైకోర్టు న్యాయమూర్తి ఇంద్రప్రకాష్, సినీ ఫోటో, వీడియో గ్రాఫిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, సినీ నటులు అంకిత బ్రహ్మ, స్నేహశాలు అతిథులుగా విచ్చేసి అవార్డు గ్రహీతలను సత్కరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో స్టేట్ విన్నర్గా ప్రధాని ముఖ్యమంత్రులతో కలిసి యోగా ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న సందర్భంగా ముదిగొండ శాస్త్రికి ఈ స్టేట్ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. సింగపూర్లో జరగనున్న అంతర్జాతీయ సాంస్కృతిక సదస్సుకు ముదిగొండ శాస్త్రిని ఆహ్వానించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ గిఫ్ట్ అందించిందని ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 45వ డివిజన్ జిల్లా కోర్టు సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు ఉపయోగపడే స్పోర్ట్స్ మెటీరియల్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పణికుమార్, బీజేపీ నాయకులు పంతం వెంకట గజేంద్ర, జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఘాన్సీ నాయకులు సన్నిధి నాగసాయి, సుబ్బారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులతో కాసేపు కొనకళ్ల నారాయణరావు, గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్ బాల్ బ్యాడ్మింటన్ ఆడారు. కొనుక్కునే వాళ్ళకి కానీ, లేకపోతే వ్యవసాయ పనిముట్లు కొనుక్కునే వాళ్ళకి కానీ, లేకపోతే ఎస్సాలకు కానీ, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అన్ని వస్తువులు కూడా తగ్గించడం జరిగింది. ఇవాళ క్రీడల మీద ప్రతి ఐటెం మీద కూడా 12% ఉన్నదాన్ని 5%కి పరిమితం చేయడం జరిగింది. ఇవాళ విద్యార్థులకు ఇది ప్రోత్సాహంగా విద్యార్థులు మరి ఈ పథకాన్ని ఉపయోగించుకుని వారు కూడా దాన్ని క్రీడా వస్తువులు కానీ, ఆట వస్తువులు కానీ ఇప్పుడు కొనుక్కోవాల్సిన సమయం ఇది. బాగా ధర తగ్గించారు. రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ ఇంత గొప్ప సహాయం చేస్తున్న మోడీ గారిని నిన్న మరి కర్నూలు పిలిచి ప్రజా సన్మానం చేయడం జరిగింది. 3 లక్షల మంది పైగా ప్రజలు వచ్చి మరి మోడీ గారిని అభినందించారు. ఇవాళ ఫస్ట్ టైం భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ పన్నులు తగ్గించే ప్రభుత్వం, అది కూడా మన కూటమి ప్రభుత్వం అవటం ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు,
అలాగే మోడీ గారు కలిపి పేద మధ్య తరగతి వర్గాలకి ఉపయోగపడేలాగా అన్ని స్కీములు కూడా చేస్తున్నందుకు వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. భాస్కరపురంలోని త్రిశక్తి పీఠంలో వేంచేసిన శ్రీ మహాకాళి, లలితాంబిక, శ్రీ మహాలక్ష్మి, శ్రీ గాయత్రి దేవతామూర్తుల అనుగ్రహం భక్తులు పొందుతున్నారు. మూల నక్షత్రం నాడు, శ్రీ పంచమి నాడు, ఇతర పర్వదినాలలో భక్తులు అనేకమంది తమ పిల్లలకు ఈ దేవాలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసము జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు ఆలయంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. పంచశక్తులు ఒక్క ప్రాంగణంలో కొలువై ఉంటారని ఈ సంకల్పం జరిగింది. ఈ విగ్రహ ఏర్పాటుకు భక్తులు విరాళాలు సమర్పించి సహకరించాలని పాలకవర్గం కోరుతోంది. భక్తమహాశయులకు మనకి విజ్ఞప్తి, మన త్రిశక్తిపీఠం భాస్కరపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, లలితాంబిక, గాయత్రి మాత విగ్రహాలతో ఇన్నాళ్ళు మనం ఈ దసరా ఉత్సవాలు కానీ నిత్య పూజలు కానీ ఇట్లాంటివి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడ అక్షరాభ్యాసాలు అట్లాగే పిల్లలకి అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సరస్వతి పూజ నాడు విద్యార్థులతో సరస్వతి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము గత 22-23 ఏళ్ల నుంచి. సో వారందరూ కూడా భక్తుల కోరిక మేరకు ఇక్కడ సరస్వతి దేవిని కూడా ప్రతిష్ఠిస్తే మాకు అమ్మవారి దగ్గర మేము అక్షరాభ్యాసాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కోరిక మేరకు జగద్గురుల ఆశీస్సులతో అమ్మవారి యొక్క అనుజ్ఞ జరిగింది. దాని ప్రకారం మా పాలకవర్గం వారు ఒక చక్కటి పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ గాయత్రి మాతకు ఎదురకుండా అమ్మవారిని కూడా ఉంచాలనేటువంటి ప్రతిష్ఠించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ పాలరాతి విగ్రహాన్ని 1,25,000 తీసుకోతో 1000తో తీసుకొచ్చి బిడ్డకు మీకు ఎదురకుండా ఉన్నటువంటి అమ్మవారే ఆ పాలరాతి చక్కటి చిరునవ్వుతో అమ్మవారు మీ అందరికీ కూడా దర్శనమిస్తూ పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్యలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గాను మొత్తం 1,25,000 విగ్రహం ఖరీదు ప్లస్ ప్రతిష్ట దాని యొక్క మందిర నిర్మాణానికి దీనికి కలిపి ఇంకొక 1,25,000 మొత్తం 2,50,000 వ్యయం అవుతుందని చెప్పి మేము అంచనాగా దీన్ని భావించి మీ భక్తులందరికీ కూడా ఒక విన్నపాన్ని చేస్తున్నాము. ఎవరైనా ఆసక్తి గలవారు అమ్మవారి యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిన వాళ్ళు యథాశక్తి విరాళాలు మా యొక్క ఈ నెంబరు గూగుల్ పే నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు పంపించినట్టయితే గూగుల్ ఫోన్ నెంబరు 9393754720 త్రిశక్తిపీఠం ట్రస్ట్ అని ఆ అమౌంట్ ఇవ్వచ్చు. ఇచ్చినట్లయితే మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ నిర్మాణం చేపట్టాలనేటువంటి కోరిక మీకు విన్నపం చేస్తున్నాము. కాబట్టి దయచేసి భక్తులను సహకరించవలసిందిగా ప్రార్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.